ఈ మధ్య కాలంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యలపైన గుర్తింపు సంఘంగా మొన్న పత్రం ఇచ్చిన కాడ నుండి 2 జిఎం కమిటీ సమావేశాలు జరిగినాయి. మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి. కానీ 10 సంవత్సరాలు దాదాపుగా ఈ సింగరేణి అధికారులు నిద్రపోయి ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీటింగులు జరగలేదు, కార్మిక సమస్యలు పరిష్కరించలేదు. అట్లానే ఏఐటీసీ గెలిచినాక కొంతమంది అధికారులు మనసులో పడతలేదు వాళ్ళకి. ఎందుకంటే ఏఐటీసీ స్వార్థం కాకుండా కార్మిక సమస్యలే ఏజెండాగా పెడితే ఇవాళ కొంతమంది అధికారులు జీర్ణించుకుంటలేరు. ఈ రోజున సింగరేణిలో ప్రొడక్షన్ తీసుకురావాలి, సంస్థ నడవాలి, కార్మిక సమస్యలు కూడా పరిష్కారం కావాలి, కార్మికులకు కూడా రక్షణ కావాలి. కానీ కేవలం ప్రొడక్షన్ మీదనే దృష్టి పెట్టి సేఫ్టీని మర్చిపోయి, సేఫ్టీ చెప్తే పట్టించుకోకపోవడం, జరిగినాక ఆకులు గాలినాక చేతులు పట్టుకున్నట్టుగా ఈ రోజున ఆ పరిస్థితి అధికారులు చేస్తున్నారు. మేము ఏఐటీసీగా ఈ సింగరేణిలో అపూర్వమైన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, సమస్యలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము చెప్తే లీగల్గా మీటింగులలో పెడితే కూడా, సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలో పెడితే కూడా దాన్ని పరిష్కరించకుండా పక్కతో ఆలోచనలు చేసి ఈ రోజున మేము మా మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు కూడా తరచు రక్షణ విషయాలలో, ఉత్పత్తి విషయంలో తెలిసిన వాళ్ళు ఉండి మీదేసుకొని ఇలా పనిచేస్తే చిన్న పిల్లగాళ్ళలాగా, లేదా ఆ 10 సంవత్సరాలు మీరు ఎట్లా నడిచిరో అట్లా నడుపుకోవాలనే విధానంలో మీరు ఆలోచిస్తున్నారనేది మాకు అర్థమవుతుంది. సమస్య లేదు. మా యూనియన్, ఏఐటీసీ యూనియన్, కార్మికులను ఎట్లా ప్రొడక్షన్ దించాలో తెలుసు, ఎట్లా తిరుగుబాటు చేయాలనో తెలుసు, ఎట్లా మాట్లాడాలనో తెలుసు. మాకు ఇలా మాకు మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా కార్మికులను భయాందోళన పెట్టి, లేదా కొంతమంది నాయకులను కలుపుకొని, కొంత అదర్స్ వాళ్ళను చేసుకొని మీరు బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తే ఏఐటీసీ, ఎర్రజెండా సంఘం తెలుసు మీకు. మా యూనియన్ ఏ విధంగా పోరాటం చేస్తుంది, ఏ విధంగా ఆలోచన చేసి చూస్తామన్నది. మేమేమో ఆలోచన లేకుండా లేం, ఆలోచన చేస్తూనే ఉన్నాం. సమయం ఇస్తాం, సమయం బట్టి మాట్లాడతాం. కానీ ఏదైనా సంస్థ ఇలా ఈ రోజున అంటే ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ నాయకత్వం ముందుండి ఇలా సింగరేణి సమస్యలను లాభాలలోకి తీసుకొచ్చిన చరిత్ర ఇలా కార్మికులది, యూనియన్. సంఘం మాటలు పైన సంఘం లాగా చూస్తే మేము ఊకుంటే సమస్య లేదు. ఏ విధంగా అయితే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉందో దాన్ని దాటితే మాత్రము క్షమించేది లేదు. ఎందుకంటే మేము కార్మిక వర్గాన్ని కాపాడుతాం, సింగరేణి సమస్య కోసం పనిచేస్తాం. ఇలా సింగరేణి సమస్య లేకపోతే కార్మికులు ఉండరు, కార్మికులు లేకపోతే యూనియన్ లేదు. పరిస్థితి ఉన్నది.
లేదా కొన్ని 4-5 కోట్లు పెట్టి ఆ మురుకు నీరు ఇటు కిందికి పడేసి మంచినీరు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. డ్రైనేజ్ నీరు అక్కడ స్టోరేజ్ చేసి ఇలా సరఫరా చేస్తున్నారు కార్మిక వర్గానికి. ఇది కళ్ళకు కనబడతలేదా ప్రజాప్రతినిధులకు కానీ సింగరేణి అధికారులకు కానీ? మేము తక్షణమే నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ వారం 10 రోజులల్లా ఆ డ్రైనేజ్ నీరు కిందికి వడగొట్టి మంచినీరు సరఫరా చేయాలి. ఇలా అక్కడ కూడా వాటర్ కడుతున్నారు, కట్టనియండి, కట్టినా ఈ వాటర్ కిందికి పోవాలి. మా డబ్బంతా ఖర్చు పెడతారు. కార్మికులు క్వార్టర్ రిపేర్ కావాలంటే నెలలు పడతాయి. కానీ కార్మికుల మీద నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తక్షణమే తీసుకుంటారు. కార్మిక వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏఐటీసీ యూనియన్గా మేము చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు. ఏ సమస్యనైనా సానుకూలంగా మేము పెడతాం, సానుకూలంగా పరిస్థితి చేయాలి తప్ప వేరే అదర్ యూనియన్ వాళ్ళ మాటలు విని లేదా అదర్ వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి ఇలా మీరు చిన్న చూస్తే మేము ఊరుకుంటే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఇలా కొన్ని యూనియన్స్ ఉన్నాయి మెంబర్షిప్ విషయంలో. మెంబర్షిప్లు ఉంటేనే కదా యూనియన్ బతికేది. మీ యూనియన్ మెంబర్షిప్ లేకుండా యూనియన్ బతుకుతుందా? మీ యూనియన్ సంతాలు లేకుండా బతుకుతుందా? ఇలా కార్మిక వర్గం అంతా యూనియన్ మెంబర్షిప్ చేస్తుంటే దానిలో ఒకడు లెక్కలేస్తాడు, ఒకడు ఈకతో ఒకలేనోడు మాట్లాడతాడు. ఇష్టం ఉన్న తీరుగా ఇలా ఇస్తాను. ఏఐటీసీ కార్మిక వర్గం కోసం పనిచేస్తుంది. ఏఐటీసీ కార్మికుల కోసం పుట్టింది. ఖచ్చితంగా కార్మిక వర్గానికి ఏదైతే మేము చెప్పినామో అది తూచా తప్పకుండా రాజీ పడకుండా ఖచ్చితంగా సమస్యలపై పోరాటం చేస్తాం. సమస్యలపైన పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.